హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మోటో ఎడ్జ్ 40 ప్రో 5G మొబైల్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దామన్నా. ఇంకేమన్నా లైక్ కొడితే లైక్ కొట్టండి, అలా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. దీని ప్రైస్ అయితే హై అయితే ఉంటుంది అనమాట. ఓకే, లాస్ట్లో అయితే చెప్తా దీని ప్రైస్ గురించి అయితే, అలాగే ఎప్పుడు లాంచ్ అవుతుందో కూడా నేనైతే చెప్తాను. ఓకే, మీరు ఇంకా చాలామంది వీడియో చూస్తాను కానీ లైక్ అయితే కొట్టడం లేదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీరు మొబైల్స్ గురించి రీసెర్చ్ చేస్తా అంటే మన ఛానల్లో అంటే అప్కమింగ్ మొబైల్స్ చాలా వస్తుంటాయి అన్నమాట మన ఛానల్లో అయితే. సో మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొబైల్స్ గురించి అయితే. సో ఇంకా లేట్లా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే ఇది మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో 5G అనమాట. 40 కూడా ఉంది, మా మోటోరోలా ఎడ్జ్ 40 కూడా ఉంది. అది మీకైతే టుమారో కన్నా మన్నాడన్నా మీకైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తా. ఇది ఫస్ట్ అయితే మనకైతే ఈరోజు అయితే మనకైతే మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో 5G అయితే వస్తుంది అనమాట. ఈరోజు అయితే మనమైతే వీడియో పెట్టినామన్నమాట. ఓకే, మళ్ళీ లేట్లాగానే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చినట్టయితే మనకైతే ర్యామ్ అయితే 12GB ర్యామ్ కాంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు 6GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ 12GB ర్యామ్ అలాగే 16GB ర్యామ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ 8GB ర్యామ్ ఇచ్చాడు, లేదంటే ఇవ్వకపోవచ్చు 8GB ర్యామ్ అయితే. ఎందుకంటే ఇది మామూలుగా 50,000 కన్నా పైన మొబైల్ కాబట్టి, అంటే ఫ్లాషీ మొబైల్స్ కాబట్టి మనకైతే 8GB ర్యామ్ మొబైల్ ఇస్తాడు, లేదంటే ఇవ్వడు అనమాట. ఓకే, మరి ఫస్ట్ అయితే మనకైతే దీంట్లో ర్యామ్ వచ్చి 12GB ర్యామ్ అయితే ఇక్కడైతే ఇచ్చాడు. అలాగే మన దీంట్లో ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, ఇంకా మూడో కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 60 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా 16 కాదన్నా 60. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటారా, 60 మెగాపిక్సెల్. మనకు బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ కెమెరా మెగాపిక్సెల్ 10 మెగాపిక్సెల్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చాడు. మనకైతే 60 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు అనమాట. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 4600 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. డిస్ప్లే సైజ్ వచ్చి మనకి 6.67 ఇంచెస్ డిస్ప్లే. అలాగే మనకైతే దీంట్లో ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవుతుంది అనమాట ప్రాసెసర్ అయితే. అలాగే యాపర్చర్ అంటే ఆండ్రాయిడ్ అయితే Android 13 అయితే రన్ అవుతుంది అనమాట. ఇంకా ఫ్యాబ్రికేషన్ వచ్చి 4nm. అలాగే మనకైతే అపేచర్ వచ్చి 64 బిట్ అయితే ఇచ్చాడు. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ వచ్చి ఆండ్రాయిడ్ 740 అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే ర్యామ్ టైప్ వచ్చి మనకైతే LPDDR5X అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. డిస్ప్లే వచ్చి మనకైతే POLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే మనకైతే 6.67 ఇంచెస్ డిస్ప్లే మీకు ఆల్రెడీ అయితే చెప్పాను అనమాట ఇందాక. దీంట్లో పిక్సెల్ డెన్సిటీ వచ్చి మనకైతే 395 అయితే ఇచ్చాడు. అలాగే స్క్రీన్ బాడీ రేషియో ఇచ్చి మనకైతే 90.1% అయితే ఇచ్చాడు. 90.1% అయితే. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చి మనకైతే గొరెలా గ్లాస్ అయితే ఇచ్చాడు. గ్లాస్ విక్టర్స్ అయితే ఇచ్చాడు అనమాట. మనకైతే స్ట్రాంగెస్ట్ గ్లాస్ అనమాట ఇదైతే. ఇది నాకు తెలిసి ఫస్ట్ సామ్సంగ్ అయితే వాడిండాలా నాకు తెలిసినంత వరకు. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదన్న, మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే మనకైతే కామెంట్లో అయితే పెట్టండి. రెడ్మీలో సామ్సంగ్లోనో ఈ రెండిట్లో ఏ దాంట్లోనో వాడిండాలా ఇది గ్లాస్ విక్టర్స్ అని, స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని ఏ మొబైల్లో ఇంతకుముందు చెప్పిందనమాట కంపెనీ అయితే. అంత ఐడియా అయితే లేదు నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకైతే పంచువల్ డిస్ప్లే అయితే వస్తుంది మీకైతే. అలాగే మీకైతే దీంట్లో టచ్ స్క్రీన్ వచ్చి మనకు క్యాప్చర్ టచ్ స్క్రీన్, మల్టీ టచ్ స్క్రీన్ రెండు అయితే ఇచ్చాడు. అలాగే బ్రైట్నెస్ వచ్చి మనకైతే 1100 అయితే ఇచ్చాడు. మనకైతే 1100 nits అయితే ఇచ్చాడు అనమాట బ్రైట్నెస్ అయితే. మనకైతే దీంట్లో HDR 10+ సపోర్ట్ అయితే ఉందన్నమాట మనకైతే. అలాగే మనకైతే రిఫ్రెష్ రేట్ వచ్చి 165 రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చాడు. అలాగే స్క్రీన్ బాడీ రేషియో అలాగే క్లైమ్డ్ ది బ్రాండ్ అంట 89.6% అయితే ఇచ్చాడు. అలాగే హైట్ వచ్చి మనకైతే 161.1 mm అయితే ఇచ్చాడు హైట్ అయితే. అలాగే మనకైతే వెడ్త్ వచ్చి మనకైతే 74 mm అయితే ఇచ్చాడు. అలాగే థిక్నెస్ వచ్చి 8.5 mm అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే వెయిట్ వచ్చి టోటల్గా 199 grams అయితే ఇచ్చాడు అనమాట. ఇంకా దీంట్లో అయితే మెటల్లో అయితే బిల్డ్ మెటీరియల్ వచ్చి మనకైతే బ్యాక్ సైడ్ వచ్చి గోరింగా గ్లాస్ అయితే ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట మనకైతే. అలాగే కలర్స్ వచ్చి దీంట్లో బ్లాక్, బ్లూ అయితే ఉంటుంది. అలాగే వాటర్ రెసిస్టెంట్ కూడా ఇచ్చాడు అనమాట. IP68తో వస్తుంది అనమాట వాటర్ రెసిస్టెంట్ అయితే. అలాగే డస్ట్ ప్రూఫ్ కూడా ఉంది దీంట్లో అయితే. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది కదా, దాంట్లో 3 కెమెరాలు అయితే ఉంటాయి మనకైతే.
ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. దాంట్లో అయితే 50 మెగాపిక్సెల్ అపేచర్ వచ్చి 1.8 అయితే ఇచ్చాడు వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే ఇంకా రెండో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, అలాగే దీని అపేచర్ వచ్చి 2.2 అపేచర్ అయితే వస్తుంది అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్. ఇంకా మూడో కెమెరా వచ్చి మనకైతే 12 మెగాపిక్సెల్ 1.6 అపేచర్ అయితే వస్తుంది. అలాగే టెలిఫోటో కెమెరా అనమాట మూడో కెమెరా అయితే. అలాగే మనకైతే దీంట్లో ఆటో ఫోకస్ అయితే ఉంది, పాస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అయితే ఉంది. మనకైతే ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది దీంట్లో అయితే. బ్యాక్ సైడ్ అయితే మనకు ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో కెమెరా ఫీచర్స్ డిజిటల్ రూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ 2 పోర్ట్స్, ఇవి అన్ని దాంట్లో ఉండేవి. మనమైతే 4Kలో పెట్టి మనకైతే 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట బ్యాక్ కెమెరాతో అయితే మనం అయితే. అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 60 మెగాపిక్సెల్ 2.2 అపేచర్తో అయితే వస్తుంది వైడ్ యాంగిల్ కెమెరా. మనమైతే ఫ్రంట్ కెమెరాతో 2Kలో పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట 60 మెగాపిక్సెల్తో ఫ్రంట్ కెమెరాతో. ఇంకా మనకైతే బ్యాటరీ విషయానికి వచ్చి బ్యాటరీ 6600 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట సపోర్ట్ అయితే. అలాగే మనకైతే దీనికి టర్బో పవర్ అయితే ఇచ్చాడు, 125 వాట్ ఛార్జర్ అన్న, మీరు వినింది కరెక్టే, 125 వాట్ అడాప్టర్ అయితే వస్తుంది అనమాట. ఈజీగా మీరైతే ఇక్కడైతే మనం వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 23 minutesలో మీకు అయితే 100% అయితే ఎక్కేస్తుంది అంటారు. మీకు ఈజీగా ఒక అర్ధగంట పడుతుంది అన్న అండాస్ అయితే. ఒక అర్ధగంటలో మీకు అయితే 100% అయితే ఎక్కేస్తుంది ఈజీగా అయితే. ఇంకా దీంట్లో టైప్-C కేబుల్తో అయితే వస్తుంది. మీరైతే ఇంటర్నల్ మెమరీ అయితే వస్తుంది. ఇంటర్నల్ మెమరీ వచ్చి స్టార్టింగ్ వచ్చి 256 GB అయితే ఉంటుంది. మీరు మెమరీ కార్డు పెట్టుకునే దానికి ఆప్షన్ అయితే లేదు. దీంట్లో స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.0 అయితే ఇస్తాను అనమాట. అలాగే USB OTG అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే 5Gతో వస్తుంది ఈ మొబైల్ అయితే. నానో సిమ్స్ అయితే ఉంది. అలాగే దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ వచ్చి 5.3 అయితే ఇచ్చాడు. అలాగే GPS వచ్చి 8 GPS కోల్నెస్ అయితే ఇచ్చాడు. NFC ఆప్షన్ కూడా ఉందన్న దీంట్లో అయితే. అలాగే USB కనెక్టివిటీ వచ్చి మనకైతే మాస్ స్టోరేజ్ డివైస్, అలాగే USB ఛార్జింగ్ అయితే ఇచ్చాడు. దీంట్లో FM రేడియో అయితే లేదన్నమాట. స్పీకర్ అయితే మీకు అయితే లౌడ్ అయితే ఉంటాయి. అలాగే ఆడియో జాక్ అయితే తీసేశాడనమాట. 3.5 mm జాక్ అయితే తీసేశాడు. మీకు అయితే టైప్-C కేబుల్తో అయితే వస్తుందన్నమాట. మీరు ఒకవేళ సాంగ్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినాలనుకుంటే మీకు 3.5 mm ఆడ కనెక్టర్ అయితే ఉంటుంది టైప్-C కేబుల్తో. అది కొనుక్కొని మీరైతే సాంగ్స్ అయితే పెట్టుకొని అయితే వినొచ్చు అనమాట ఇయర్ ఫోన్స్తో. అలాగే దీంట్లో అయితే ఆడియో ఫీచర్స్ వచ్చి డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింటెడ్ సెన్సార్ అయితే ఉందన్నమాట. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. మీరైతే డిస్ప్లే మీద అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఇవే అన్న దీంట్లో ఫీచర్స్ అయితే, ఈ మొబైల్ ఫీచర్స్ అయితే. అలాగే మెయిన్ అయితే మనకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, అలాగే 12 GB ర్యామ్, 6.67 inches డిస్ప్లే, POLEDతో డిస్ప్లేతో వస్తుంది. 165 రిఫ్రెష్ రేట్, అలాగే కొరింగా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. అలాగే మనకైతే సెకండ్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మనకైతే ఇంకా మూడోది వచ్చి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అనమాట. మనకైతే 2x వరకు మనకైతే జూమ్ అయితే చేయొచ్చు అనమాట టెలిఫోటోతో. అంటే 12 మెగాపిక్సెల్తో మరైతే 2x వరకు జూమ్ అయితే చేయొచ్చు. ఇంకా మనమైతే బ్యాక్ సైడ్ వచ్చి మనకైతే 8K పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. సారీ అన్న, నేను ఇందాక 4K అని చెప్పా. 4K కాదన్న, మనం బ్యాక్ సైడ్ కెమెరాతో 8K పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా మీరైతే 4Kలో పెట్టి 60 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. మనకైతే బ్యాక్ సైడ్ కెమెరాతో టోటల్గా అయితే లాస్ట్ కల్లా 8K అయితే సపోర్ట్ అవుతుంది అనమాట. 8K పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే 60 fps ఇంచే బాగుండింది, కానీ మనకైతే 30 fps అయితే ఇచ్చాడు. ఓకే, పర్వాలేదు, బాగానే 8K అయితే ఇచ్చాడు. ఓకే, ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 60 మెగాపిక్సెల్ మనకైతే 4K 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరాతో 4Kలో పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ కెమెరాతో అయితే 60 మెగాపిక్సెల్తో. అలాగే ఇంకా 4600 mAh బ్యాటరీ, ఇంకా 125 వాట్ అడాప్టర్ అయితే ఇస్తాను. టైప్-C కేబుల్తో అయితే వస్తుంది. 5G సపోర్ట్ ఉంది. నానో సిమ్స్ అయితే ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ వచ్చి మనకైతే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉండదు అనమాట. డైరెక్ట్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరైతే మెమరీ కార్డ్ పెట్టుకునే దానికైతే లేదనమాట. అలాగే డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది. అలాగే వాటర్ రెసిస్టెంట్ కూడా ఉందన్నమాట దీనికి అయితే. ఇంకా ఇవే అన్న ఈ మొబైల్ ఫీచర్స్ అయితే బాగానే ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. ఆ ప్రైజ్కి ఇవన్నీ అయితే సెట్ అవుతాయి అనమాట స్పెసిఫికేషన్స్ అయితే.
ఓకే, ఇంకా బాయ్ అందరికీ, సీ టుమారో. కొంచెం బ్యాటరీ బ్యాకప్ కొంచెం 500-5000 ఉన్న ఇచ్చింటే బాగుండింది ఈ మొబైల్కి అయితే. ఓకే, పర్వాలేదు, మనకైతే దీంట్లో 125 అడాప్టర్ అయితే ఇచ్చాడు కాబట్టి మనకైతే బ్యాటరీ కూడా బాగానే వస్తుంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే అర్ధ గంటలో ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది కదా. ఓకే, ఇబ్బంది లేదన్న. ఈ మొబైల్ అయితే బాగానే ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. అది కాక 5Gతో మొబైల్ అనమాట. ఇంకా మోటరాలా ఎడ్జ్ 40 ప్రో 5G అనమాట మొబైల్ అయితే. ఓకే అన్న, ఇంకా బాయ్ అందరికీ, సీ టుమారో. అలాగే ఎవరైనా లైక్ కొట్టాలి, లైక్ కొట్టిన సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇంకా బాయ్ అందరికీ, సీ టుమారో. అలాగే లైక్ కూడా అన్న, కొంచెం లైక్ అయితే కొట్టండి. ఎవరికన్నా మొబైల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుని అన్న మన ఛానల్ అయితే. ఓకే, బాయ్ అందరికీ, సీ టుమారో.